అందరికీ నమస్కారం అండి. క్లాస్ 6 ఆర్ క్లాస్ 7 అడ్వాన్స్డ్ బాల్నెస్ ఉన్న వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్ మీద హోప్స్ పోతాయి. ఎందుకంటే పక్కన ఉన్న ఫ్రెండ్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, వాళ్ళంతా ఏం చెప్తారంటే ఇది చేయలేము, చాలా డిఫికల్ట్ కేసు, ఒక నెగిటివ్ ఫీలింగ్ తెప్పిస్తారు. అలాంటి వాళ్ళకి డోనర్ బాగుంటే మనం హ్యాపీగా ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. సో అటువంటి కేసు క్లాస్ 6 బాల్నెస్ ఉన్న కేసు మనం ట్రాన్స్ప్లాంట్ చేస్తే ఎలా ఉంటుంది, వాళ్ళకి డోనర్ బాగుంటే ఎటువంటి ఆప్షన్స్ ఉంటాయి, డోనర్ ఎలాగో లిమిట్ ఉంటుంది కాబట్టి మనము ఏ విధంగా ప్లాన్ చేస్తే న్యాచురల్గా మనకు వస్తుందనే దాని మీద ఒక వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోలో క్లాస్ 6 అడ్వాన్స్ బాల్నెస్ ఉన్న వాళ్ళకి మనం ఏం ట్రీట్మెంట్ చేసాం, రిజల్ట్స్ ఎలా వచ్చిందని మీరు గమనించగలరు. బేసిక్గా ఇతనికి క్లాస్ 6 అడ్వాన్స్ బాల్నెస్ ఉంది. యాక్చువల్గా చాలామంది పేషెంట్స్ రెండు రకాలు ఉంటారు. ఒకరు ఏంటంటే ట్రాన్స్ప్లాంట్ దీనికి మొత్తం హెడ్ఫుల్ ఆఫ్ ఎయిర్ కావాలా అని చెప్పేవాళ్ళు కొంతమంది ఏమో దీనికి ట్రాన్స్ప్లాంట్ అవుతుందా, చాలా పెద్ద కేసు అవ్వదు కదా అని రకరకాలుగా ఉంటారు. సో ఏది ఏమైనా ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చా లేదా అన్నది డాక్టర్ గారు చూసిన తర్వాతనే చెప్పగలం. అంటే ఇతనికి డోనర్ బాగుంది కాబట్టి ఈ కేసు చేయడం జరిగింది. అందరికీ ఈ విధంగా ట్రాన్స్ప్లాంట్ చేయలేకపోవచ్చు, వెనకాల డోనర్ లేకుంటే మనం ట్రాన్స్ప్లాంట్ చేయలేం. అయితే డోనర్ బాగుందా లేదా అని మీరు క్లినిక్లో మంచి డాక్టర్ని, సర్జన్ని సంప్రదించిన తర్వాతనే డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే మీరు చూసే విధానం వేరు, మేము చూసే విధానం వేరు డోనర్ని. అందువల్ల ఇతనికి డోనర్ చాలా బాగుందని చెప్పడం జరిగింది. 2 సెషన్లు చేద్దాం అనుకున్నాం. 6 months గ్యాప్లో ఇచ్చి ఒక 4,000 ఫస్ట్ టైము, నెక్స్ట్ టైం ఏమో ఒక 3,500, 7,500 గ్రాఫ్ట్స్ ప్లాన్ చేసాం. కానీ అతనికి టైం కాన్స్టెంట్ ఉండడం వల్ల మనము 2 days ప్రొసీజర్ చేద్దాం అనుకున్నాము. 2 days ప్రొసీజర్ చేయడం జరిగింది. 2 daysలో కూడా ఇతనికి మనం బిఎడ్ తీసుకోలేదు, స్కాల్ప్లోనే తీసుకున్నాము. అప్రాక్సిమేట్లీ 4,700 గ్రాఫ్ట్స్ 2 రోజులు కలిపి స్కాల్ప్లో. ఇక్కడ మీరు గమనించాల్సింది, అందరి పేషెంట్లకి ఎన్ని గ్రాఫ్ట్లు స్కాల్ప్లో 2 రోజుల్లో రాకపోవచ్చు. ఒక్కోసారి 3,500-4,000 దాటి మనం తీలేం. ఇతనికి అవకాశం ఉంది కాబట్టి, డెన్సిటీ ఎక్కువ ఉంది కాబట్టి అలా చేయడం జరిగింది. సో 2 రోజులు ఇతను చేసాము. మీరు గమనించవచ్చు, 2 రోజులు చేసినా కూడా మనం చేసిన గ్రాఫ్ట్స్ 4,700 కాబట్టి రిక్వైర్డ్ గ్రాఫ్ట్స్ 7,500 పైన ఉంది. కానీ మనం కొద్దిగా హైయర్ ఎయిర్ లైన్ తీసుకోవడం వలన, మరియు ఫ్రంట్ అండ్ మిడ్ స్కాల్ప్ ఎక్కువ డెన్సిటీ పెట్టి క్రౌన్లో కొద్దిగా డెన్సిటీ తక్కువ పెట్టడం వలన ఒక గుడ్ ఇంప్రూవ్మెంట్ మనం ఒక సెషన్లోనే 1 goal అని తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మీరు బాగా గమనించాలి, వెనకాల ఆయనకు క్రౌన్లో సుడిలో 2 సుడులు ఉన్నాయి. ఈ సుడులు 2 ఉంటే ప్రాబ్లం ఏంటంటే మనం ఇంప్లాంటేషన్ చేయడం చాలా కష్టం. డెన్సిటీ ఎంత చేసినా కూడా రాదు, ఎందుకంటే అది ఒక్కొక్క సుడి ఒక్కొక్క డైరెక్షన్లో ఉంటుంది. ఇతనికి ఆపోజిట్ డైరెక్షన్లో ఉండడం వలన మనం ఆ విధంగా ఎంత డెన్సిటీ యాడ్ చేసినా డెన్సిటీ అంత కట్ట రాదు. దానిపైన డెన్సిటీ కావాలంటే సెకండ్ టైం చేసుకోవాల్సి రావచ్చు, లేకపోతే ఉన్నదంతా హ్యాపీగా ఉండవచ్చు. సో ఇది ఇక్కడ ప్లానింగ్ బాగా చేయడం వలనే అతనికి ఒక రేంజ్ అవుట్కమ్ వచ్చింది, లేకపోతే అటర్ ఫ్లాప్ అవుతుంది ఈ కేసు. కాబట్టి చాలామంది ఎయిర్లైన్ డిజైన్ చేసేటప్పుడు వాళ్ళు డాక్టర్ గారి సలహాలకు అడ్డు చెప్పి నాకు టెంపుల్ యాంగిల్లో కావాలి, ముందు కావాలి అంటారు. అవన్నీ కోరికలు కోరితే మనం ఏమవుతుందంటే ట్రాన్స్ప్లాంటేషన్ ఫెయిల్యూర్ అవుతుంది. కొద్దిమందికి క్లాస్ 6 బాల్నెస్ వాళ్ళకి మనం కవర్ చేయాల్సింది, ఎస్పెషలీ ఫ్రంట్, మిడ్ స్కాల్ప్, క్రౌన్లో. ఈ టెంపుల్ యాంగిల్లో లాస్ట్ ఆప్షన్. లేకపోతే ఏమవుతుందంటే ఈ టెంపుల్ యాంగిల్లో చేస్తే అతనికి న్యాచురల్గా ఉండదు, మళ్ళీ సెకండ్ సెషన్, థర్డ్ సెషన్ కూడా రావాలి. నేను ఎన్నో అట్లాంటి కేసులు చూశాను. వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ పోతుంది, అన్ని సెషన్లు అంటే ఇంట్రెస్ట్ పోతుంది. కాబట్టి డాక్టర్ గారి సలహా తీసుకొని మీరు ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడం చాలా మంచిది. ఇక్కడ హెయిర్ లైన్ చాలా న్యాచురల్గా తీసుకురావడం జరిగింది. అది న్యాచురల్ హెయిర్ లైన్ రావడం అనేది ఒక ఆర్టిస్టిక్ వర్క్ అని చెప్పాలి, ఎందుకంటే అందరు డాక్టర్లు చేయలేరు దాన్ని. మనం వాడే యాంగులేషన్స్ కావచ్చు, ఎంత ప్రెసిషన్లో మనము ఇంప్లాంట్ చేస్తున్నాం అనేది, లేకపోతే ఇంటర్లాకింగ్ మెథడ్. చాలామంది లైన్స్ లాగా బొమ్మ మీద మనము డాల్కి హెయిర్ కూర్చున్నట్టుగా ఉంటాయి కొన్ని ట్రాన్స్ప్లాంట్లు, అలా ఉండకూడదు. ఎందుకంటే చూసిన వెంటనే ఇది ట్రాన్స్ప్లాంట్ అని చెప్పకూడదు ఎవరు. ఈ పేషెంట్ని మీరు గమనిస్తే ఎవరు కూడా కనుక్కోలేరు ట్రాన్స్ప్లాంట్ చేశామని. అది బ్యూటీ ఆఫ్ ద ట్రాన్స్ప్లాంట్. అట్లా చేయకపోతే ట్రాన్స్ప్లాంటేషన్ ఫెయిల్యూర్ అనే చెప్పాలి. సో ఇవన్నీ ఈ కారణాలు మనం చేసి సరిగా పేషెంట్ సెలెక్షన్ చేసుకుని మంచి ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తే హ్యాపీగా మనం రిజల్ట్స్ తీసుకురావచ్చు. అయితే ఇటువంటి రిజల్ట్స్ తీసుకురావడం అనేది అంత ఈజీ అయితే కాదు. ఇది అడ్వాన్స్డ్ అడ్వాన్స్డ్ బాల్నెస్ అనమాట, క్లాస్ 6 బాల్నెస్. పేషెంట్స్కి ఈజీగా అనిపించవచ్చు కానీ చాలా కష్టం, ఎందుకంటే అంత లార్జ్ బాల్డ్ ఏరియాని ఒక సెషన్లో కవర్ చేయడం అనేది, అంత న్యాచురల్గా ఎయిర్లైన్ తీసుకురావడం అనేది డెఫినెట్గా ఎక్స్పర్ట్ సర్జన్ అయి ఉండాలా, మీ సర్జన్కి ప్యాషన్ కూడా ఉండాలి. కాబట్టి మీరు వెళ్ళి క్లినిక్స్
దయచేసి చూసుకొని మంచి క్లినిక్లో చేసుకుంటే ఇటువంటి రిజల్ట్స్ మీరు డెఫినెట్గా రావచ్చు. థ్యాంక్ యూ.